శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. హి అసన్యస్త సంకల్పః యోగీ న భవతి కచ్చన. అర్జున, సన్యాసము సాధన కర్మలు రెండూ ఒకటే. తత్వవేత్తలు దేన్ని సన్యాసం అని అన్నారో అదే సాధన కర్మ. కామ సంకల్పాలను విడవనివాడు సాధన చేసినవాడు కాదు. సాధన కర్మ యోగి కూడా కాదు. కార్యం కర్మను చేసినవాడు కాదు. సంసార కారణమైన కామ సంకల్పాలను విడుచుట సన్యాసం. దానికి చేసే సాధనయే సాధన కర్మ. సాధన కర్మ వలనే సంకల్ప రాహిత్యం దృఢమై ఆత్మతత్వం ధారణ అవుతుంది, ధ్యానం కుదురుతుంది అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగః భవతి దుఃఖః. ఆహార నియమములు గలవానికి దైహిక కర్మలయందు నియమిత శ్రమతోనూ దేహేంద్రియాది సూక్ష్మరూప కర్మలయందు కామరహితమైన సాధనతో కర్మ చేసేవానికి, సాధన కర్మను ఆచరించేవానికి, నియమిత నిద్ర జాగరములు కలవానికి దుఃఖ నాశక రూప సంసార నాశక రూప సాధన అంటే ధ్యానం కుదురుతుంది అర్జున. యథా దీపః నివాతస్థః నా జ్ఞగతే సా ఉపమా స్మృతా యోగినః యత చిత్తస్య యుంజతః యోగం ఆత్మనః. దీపం గాలి లేని చోట ఎలా చలించకుండా ఉంటుందో, చంచల మనసు యొక్క నిశ్చలత్వమును ఆత్మతత్వానుభవమును సాధన చేస్తున్న సాధకుని యొక్క నిగ్రహింపబడిన మనస్సునకు ఈ ఉపమానం చక్కగా సరిపోతుంది అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు అర్జునుడితో. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మా సర్వత్ర సమదర్శనః. అర్జున, చరాచరములంతటా జగద్భావము విడిచి సమమైన ఆత్మతత్వాన్ని చూసేవాడును, ఆత్మతత్వమునందే నియమింపబడిన మనస్సు గలవాడును అయిన సాధకుని దృష్టి నాశనములయ్యే సర్వభూతములందు నాశనం కాకుండా ఉన్న ఆత్మను చూస్తాడు అర్జున.